థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మీ అందరితో కలిసి సిల్వ ధ్యానాల్లో నేను కూడా పాలుభాగస్వం చేసినందుకు ఆ దేవునికి ముందుగా మహిమ కలుగును గాక. ఉదయాన్నే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఉదయం రాజమండ్రిలో చిన్న పని మీద రావడం వచ్చింది. తర్వాత అక్కడి నుంచి కాకినాడ వెళ్ళి జస్ట్ ఒక 7:40కి వచ్చాను రాజమండ్రి. వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఇంక గబగబా రావడం జరిగింది. ఎందుకంటే ఈ శ్రేష్టమైన సమయము, దేవుని వాక్యము, కొన్ని మాటలు దేవుని సన్నిధిలో గడపాలని ఆశతో కొంచెం అననుకూల పరిస్థితులు కూడా వచ్చి దేవుని సన్నిధిని అనుభవించాలని రావడం జరిగింది. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారి తల్లి గారికి, పాస్టర్ అమ్మ గారికి, అలాగే కూడి ఉన్న పెద్దలందరికీ వందనాలు చెల్లించుకుంటూ నా కొద్ది సమయం ఇవ్వడం జరిగింది. మీరేం బాధపడకని పాస్టర్ గారు మళ్ళీ వాక్యం తీసుకుంటారు. కొద్ది మాటలు దేవుడు నాతో ఏమి మాట్లాడతాడో దేవుని ఆత్మతో ముందుకు నడిపించాలన్నా చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధమైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి సిల్వ ధ్యానాలు ప్రభువా నాయన ఈ సంఘం ద్వారా, మరి ప్రభువా పాస్టర్ గారి ద్వారా, ఈ టీం ద్వారా నాయన మీరు ముందుకు నడిపిస్తున్నారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ప్రభువా గుడ్ ఫ్రైడే, అలాగే మరి ప్రభువా ఈస్టర్ రాబోతుండగా మమ్మల్ని సిద్ధపరచండి. మీరు చేసిన త్యాగాన్ని, మీరు చేసిన ఆ బలియాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మీ సిలువ దగ్గరికి, మీ దగ్గరికి మేము చేరే భాగ్యం మాకు దయచేయండి. మీకు దగ్గరగా చేరే భాగ్యం మాకు అనుగ్రహించి, మరి వాక్యం ద్వారా నాయన మాకు కావలసిన మాటలు మాకు అనుగ్రహించమని, మమ్మల్ని నాయన ఆత్మలో తెప్పిరిల్ల చేయమని మన ప్రభువా మిమ్మల్ని వేడుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళమని యేసు అనే శ్రేష్ఠమైన నామాన్ని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 23వ అధ్యాయం చదువుకున్నాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని ఆయన ఇలాగు చెప్పి నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చాలా దేవుడు యేసయ్య శరీరధారిగా పరలోకమును విడిచి భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒక గోల్ అనొచ్చు, లేక ఆయనకున్న ఒకే ఒక పని ఏంటి అంటే చనిపోవడం. పాపములు ఎవరైతే మనుషులు, ఈ లోక పాపములు, మనుషులు పాపములు ఆయన మీద వేసుకుని చనిపోవడానికి మాత్రమే వచ్చాడు. ఆయనకున్న యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడని బాలుడుగా, ఆయన చనిపోయాడని ప్రపంచంలో చాలా మందికి తెలుసు, ఇంచుమించు అందరికీ తెలుసు. ఎందుకంటే సువార్త అనేక సంవత్సరాలు గుండా సువార్త వెళ్తుంది. 2000 సంవత్సరాలు ఆయన వచ్చి మరణించి తిరిగి లేచి వెళ్ళాడు. తర్వాత అపోస్తులు, తర్వాత శిష్యులు అనేక మంది సువార్త ప్రకటించడము. ఇప్పుడు మనం 2000 సంవత్సరాలు 2024లో ఉన్నాం. సువార్త అనేక దేశాల్లో ప్రకటించబడింది. సో యేసుక్రీస్తు అనే వ్యక్తి చనిపోయాడని అందరికీ తెలుసు. అన్యులకు కానీ, యేసుక్రీస్తు నమ్మలేని వారికి కానీ, వాస్తవంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక వాస్తవం అని, ఇది ఒక ఫ్యాక్ట్ అని అందరికీ తెలుసు. హిస్టరీ బుక్స్లో కూడా ఉంటుంది. క్రీస్తు పుట్టి జన్మించి తర్వాత చనిపోయాడని. సో బైబిల్ ఏం చెప్తుందో అదే కూడా హిస్టరీలో కూడా, చరిత్రలో కూడా ఉంటుంది. ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. అంటే బైబిల్ ఒక రకంగా చెప్పడం, లేకపోతే చరిత్ర మరో విధంగా చెప్పడం అనేది ఎక్కడ ఉండదు. రెండు సేమ్. అంటే ప్రపంచంలో అందరికి కూడా యేసయ్య చనిపోయాడు అని తెలుసు. అలాగే అనేక మందికి యేసయ్య చనిపోయింది
మనుషుల పాపాల నిమిత్తమే అని కూడా తెలుసు. అవునా? తెలుసు కదా. అన్యులు అయినా కూడా మన తోటి సహోదరులైనా మన చుట్టూ ఉన్న వారికైనా ఎందుకు గుడ్ ఫ్రైడే చేసుకుంటారు, ఎందుకు మీరు ఈస్టర్ చేసుకుంటారు అని వాళ్ళు కూడా అడుగుతారు. మరి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే దాన్ని బ్యాడ్ ఫ్రైడే అంటారు కదా, మరి గుడ్ ఫ్రైడే ఎందుకు అంటారు అని ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. సో ఆ టైంలో వాళ్ళకి మనం చెప్తా ఉంటాము. వాళ్ళు కూడా ఒక అవగాహన అనేది ఏంటంటే, యేసుక్రీస్తు అంట క్రైస్తవులు నమ్ముకుంటారు, ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆయన ఎందుకు చనిపోయాడు అంటే మనుషుల పాపం నిమిత్తం చనిపోయాడు అని తెలుసు. ఆయన పుట్టాడని తెలుసు, ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసు. ఈరోజు మనము యేసయ్య ఎలా చనిపోయాడు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలా చనిపోయాడు, ఆయన చనిపోయిన విధానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అని మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఆయన 7 మాటలు పలికాడు కదా, మనకు తెలుసు కదా అందరికీ. సిలువ మీద 7 మాటలు పలికాడు. అనేక వర్తమానాలు మీరు కూడా వింటూ ఉంటారు. మధ్యాహ్నం అయిందంట. మధ్యాహ్నం ఆయన 9 గంటలకి సిలువ మీద ఉన్నట్టుగా మనం చూస్తాం బైబిల్లో. ఇంచుమించు 9 గంటలకి. తర్వాత మధ్యాహ్నం అయ్యాను అంటే 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకి 3 గంటలు మధ్యాహ్నం వెలుగులో ఆయన ఉన్నాడు. తర్వాత చీకటి కమ్మెను అని ఉంటుంది వాక్యంలో. తర్వాత 3 గంటలు చీకటిలో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఆ చీకటి సమయంలో మరొక 3 మాటలు ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడింది, నేను తప్పుకొని ఉన్నాను, ఐ థర్స్ట్, నేను తప్పుకొని ఉన్నాను అంటాడు. తర్వాత మాట ఏంటి, ఎవరికైనా గుర్తుందా? సమాప్తమాయను అంటాడు. తర్వాత చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొంచున్నాను అంటాడు. 22వ కీర్తన ఒకసారి చూద్దాం. 22వ కీర్తన ప్రవచనాత్మైన కీర్తన. ఆ రోజు దావీదు రాసిన కీర్తన. దావీదుకి యేసయ్యకి ఎంత గ్యాప్ ఉంది? 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. దావీదు పరిపాలన చేసిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత యేసయ్య పుట్టడం జరిగింది. అసలు యేసయ్యని దావీదు చూడలేదు. యేసయ్య ఎలా సిలువకి అప్పగించబడ్డాడో, ఎలా చనిపోయాడో, ఎలాగ ఆయనకి మేకులు కొట్టారు, ఎలాగ ఆయన మీద ఉమ్ము వేశారు, ఎలా కొరడాలతో కొట్టారో అవేమీ దావీదు తెలియదు. కానీ దావీదు కీర్తనలు రాయడం జరిగింది. అది మరి ఎలా రాశాడు, ఎలా దేవుడు దావీదుతో మాట్లాడి ఏ విధంగా రాశాడు అది మనకు తెలియదు. కానీ అది ఒక మిస్టరీ. ఈ 22వ కీర్తన మీరు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడైనా మీరు చదువుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే, దావీదు అక్కడ యేసయ్యని సిలువకు అప్పగించినట్టు చూసినట్టుగా, మేకులు దిగొట్టినట్టు చూసినట్టుగా, ఆయన్ని కొట్టినట్టుగా, ఆయన అంగిని తీసివేసి వాళ్ళందరూ పంచుకున్నట్టుగా ఆయన్ని చూసినట్టుగా రాస్తాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా దావీదుతో రాయిపించడం జరిగింది. మన 22వ కీర్తన మొదటి వచనము ఒకసారి చదువుదాం. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనుక నువ్వెలా దూరంగా ఉన్నావు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి మాట ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ ఏం మాట్లాడతాడు? మొదటి మాట, తండ్రి మీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీళ్ళు క్షమించండి అంటాడు. పాపం ఆయన్ని కొడతా ఉంటారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. తప్పులన్నీ మనమే చేసాం, మనమే పాపులము. మన పాపాల నిమిత్తమై ఆయన బలియాగం అయిపోయి ఆయన మీద శిక్ష వేస్తూ ఉంటారు, ఏ పాపం ఎరగని యేసయ్య మీద. అవునా? ఒకసారి మనం అది ఊహించుకుందాం. ఒకసారి యేసయ్యని వాళ్ళు ఇన్నోసెంట్, అసలు ఆయనకి ఏమీ తెలియదు, ఏ పాపము లేదు, ఆయనలో పాపం ఉందని ఎవరు నిరూపించలేకపోయారు. కానీ ఎందుకనో అంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ శత్రువులు అయిపోయారు. శత్రువులు అయిపోయి ఏం చేశారు? ఆయన సిలువగా అప్పగించేశారు. అంతా మనకు తెలుసు ఆ స్టోరీ అంతా. సిలువగా అప్పగించేటప్పుడు ఆ సమయంలో ఆయన కొడతారు, కొట్టి కొరడాలతో కొడతారు, ముసుగు వేసి గుద్దుతారు, ఉమ్ము వేస్తారు, ఇంకా ఇష్టానుసారంగా అవమానపరుస్తారు. నువ్వు రాజువా అని చెప్పి ఆయన ఎంత అవమానపరుస్తారో మాటలతో. తర్వాత అలా సిలువ మోసుకుంటూ అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత సిలువ మీద ఆయన్ని సిలువగా అప్పగించిన తర్వాత ఆయనకి చేతులకు మేకులు కొడతా ఉంటారు. అప్పుడు చెప్పిన మాట ఇది. మళ్ళీ ఒక చదవండి ఆ మాట. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎదుగురు కనుక వీరు క్షమించమని చెప్పండి. ఎంత ఈజీగా చదివాం కదా. మనం అలా చెప్పగలవా?
అసలు చెప్పగలమా? మన తండ్రి, మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మన తోటి సోదరులు కానీ చంప మీద కొట్టారనుకోండి, తిరిగి ఇంకో చెంప చూపిస్తామా? అటు తిరిగేలోపు ఇంకో చెంప మనం కూడా వేస్తాం ముందే. ఎంత ఈజీగా మనం చదువుతాం. కానీ ఆ భారం ఆయన ఓ పక్క ఆయన మేకులు కొడుతున్నారు, ఓ పక్క అవమానం పరుస్తున్నారు, ఓ పక్క ఆయన తిడుతున్నారు, గేలి చేస్తున్నారు. ఆయన అంటున్నాడు సింపుల్ గా, దేవా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించు అన్నాడు. ఎంత కష్టమైన మాట అది. ఇప్పుడు ఈ రోజుల్లో క్రైస్తవులకి ఎంత కష్టమైపోయిన మాట కదా ఇతరులకు క్షమించడం అంటే. ఎంత కష్టమో మనకి, చాలా చాలా కష్టమైన పని క్షమించడం. ఆ పాఠం మనం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైనా మీరు ఇంకా క్షమించకుండా ఉన్నారా? మీ బంధువుల్లో కానీ, శత్రువులు ఇంట్లో కానీ, మనం పనిచేసే చోట కానీ ఉన్నారా? ఉంటారు కదా. వాళ్ళని చూస్తే మన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఈ నాశనం అయిపోవాలి, వీళ్ళు ఇలాగే ఇవ్వాలి, ఆడికి ఏదైనా తెరుచాలి, వీడికి అలాగే అవ్వాలి, వీడు చేసినందుకు అలాగే అయ్యింది, వీడికి రావాల్సిన శిక్ష అనుకుంటా ఉంటామా? వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకు వీలు ఉన్నట్లయితే క్షమించేద్దాం. విందామా? కొంచెం సమయం 2 నిమిషాలు తీసుకుని ఆ మనుషులు ఎవరు గుర్తు తెచ్చుకొని క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. దేవా నేను ఇప్పుడు వరకు నేనేమి చేయలేదు, వాళ్ళు నన్ను గాయపరిచారు, కానీ నువ్వు చూసుకోదేవా వాళ్ళ సంగతి. కానీ నేనైతే మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను చెబుతా. క్షమించేసాడంటే మళ్ళీ కొత్త వ్యక్తిలాగా వస్తాడు. మనం ఎవరినైనా క్షమించామంటే ఇంకా ఆ వ్యక్తి చాలా కొత్తగా మనం చూడాలి. అతను మనకి ఏమీ చేయలేనట్టుగా మనము వారితో మనము సహవాసం చేయాలి. సో ఇక్కడ యేసయ్య మొదట మాట మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే అంటాడు తండ్రి అని సంబోధిస్తాడు. రెండో మాట కూడా మనం చూద్దాం. అది దొంగ దగ్గర అన్న మాట. తర్వాత మూడోది, తర్వాత అమ్మని కుటుంబ పరంగా ఆయన బాధ్యతను ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న యోహానికి తల్లిని అప్పగించేశాడు. తర్వాత 4వ మాట ఇక్కడ చూసారా, మొదటేమో తండ్రి అన్నాడు, 4వ మాట వచ్చేసరికి తండ్రి నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతీవి, నీవు నన్ను ఎలా విడనాడుతీవి, ఎలా విడిచిపెట్టేసావు దేవా నన్ను. యేసయ్యకి తెలీదా? యేసయ్యకి తెలుసు. ఆయన వచ్చింది ఆ పని చేయడానికి, ఆయన వచ్చింది మన కోసం చనిపోవడానికి, ఆయన వచ్చింది మన పాపముల నిమిత్తం చనిపోయి బలియాగమై మళ్ళీ తిరిగి లేచి మనల్ని రక్షణలో నడిపించడానికి. కానీ అంటున్నాడు అక్కడ యేసయ్య, ఏంటి దేవా నన్ను విడిచిపెట్టేశావు అంటున్నాడు. మనం కూడా మన తండ్రి మన తల్లిదండ్రులు మనల్ని ఏదైనా హెచ్చరించినప్పుడు కొట్టినప్పుడు అంటారు కదా, ఏంటి డాడీ, ఏంటి మమ్మీ అని గట్టిగా అరుస్తారు కదా పిల్లలు. అది తెలుసు, వాళ్ళ మమ్మీ అని తెలుసు, డాడీ అని తెలుసు, కానీ పిల్లలు ఏం చేస్తారు, కోపడతారు. తర్వాత చివరి మాట వచ్చేసరికి ఏమంటున్నాడు, మళ్ళా చివరి మాట చదువుకుందాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఈ చివరి మాట వచ్చేసరికి మళ్ళీ తండ్రి అంటున్నాడు మళ్ళా. ఎందుకంటే అక్కడ శరీరధారిగా ఉన్న యేసయ్య శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ బాధలు భరించలేక, ఆ ఆవేదన భరించలేక ఇక దేవుణ్ణి, దేవా ఏంటి దేవా నన్ను విడిచిపెట్టేసావు. అసలు దేవుడు ఇలా అనుకుంటే ఏమవుతుంది, వాళ్ళందరూ ఎంతసేపు బైబిల్లో ఉంటుంది, ఏంజెల్స్ దేవదూతలు వచ్చి వాళ్ళందరినీ ఒక్క నిమిషంలో ఒక్కసారి వాళ్ళందరినీ చంపేయగలరు, అవునా? కానీ ఆ కార్యం దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. యేసయ్య కూడా ఆ బాధలో భరించలేకపోయినప్పటికీ మళ్ళీ అది సమాప్తమైపోయింది, నన్ను ఇంకా నా ఆత్మ నువ్వు తీసేసుకో తండ్రి అని చెప్పాడు. సో మనము యేసయ్యని మాదిరిగా తీసుకున్నప్పుడు మనము ఎంత తగ్గించుకోవాలో మనం నేర్చుకోవాలి. మనము మందిరంలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటాము, ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ఎవరైనా వ్యభిచారంలో పట్టబడితే వారిని ఏం చేయాలి, మనకు తెలిసిన రాళ్లతో కొట్టి చంపాలి, అదే కదా వాళ్ళ శిక్ష. ఇప్పుడు ఏం చేయాలి మరి, యేసయ్యని కూడా రాళ్లతో కొట్టి చంపాలి. ఎక్కడ కూడా సిలువ వేసి చంపమని ఎక్కడా లేదు. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యము పరిపాలన చేసే రోజుల్లో కూడా వారు కూడా, రోమన్స్ కూడా ఎవరు కూడా సిలువ వేసి చంపినట్టుగా ఎక్కడా లేదు. అటు యూదులకి లేదు ఇటువంటి ఆచారము, అటు రోమా సామ్రాజ్యం పరిపాలన చేసే వారికి కూడా ఇటువంటి ఆచారం లేదు. అయినప్పటికీ యేసయ్యని ఒక్కరినే
సిలువ వేసి చంపడం జరిగింది. ఎందుకంటే అది ప్రవచనాలు నెరవేర్పు కాబట్టి. ప్రవచనాల్లో ఉంటుంది, పాత నిబంధనలో అవన్నీ చేయడానికి టైం లేదు. కానీ మ్రాను మీద వేలాడదీసి ఆయన చంపబడాలి. ఆయన మన నిమిత్తము, పాపాల నిమిత్తము ఆయన చంపబడాలి. కాబట్టి ఆయన ఆ విధంగా చాలా దారుణమైన తర్వాత మూడో దినం ఏమైంది? మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. అందరికీ ఆయన కనిపించాడు మూడో దినాన్ని. అక్కడి నుంచి ఆయన మహిమ పొందుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తండ్రి పక్కన కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, మన చుట్టూ పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, మన ఉద్యోగాలు సరిగా లేకపోయినా, మన పని సరిగా లేకపోయినా, మన ఆర్థిక జవాబు లేదు, నాకు ఎవరు సహాయం చేస్తారు, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని మనం వేడుకుంటున్నప్పుడు, మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు, అననుకూలంగా ఉన్న పరిస్థితుల్లో తండ్రి కొద్ది సమయం మనకి మౌనంగా ఉంటాడు. మనం నిజంగా తండ్రి చేతిలో ఉన్నట్లయితే సమయం వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? మనల్ని వాటి నుంచి, యేసయ్యని ఏ విధంగా విడిపించి, ఆయన తర్వాత యేసయ్య ఏమన్నాడు? అప్పటి వరకు దేవుణ్ణి దేవుడు లేక ప్రభు అని పిలిచేవాళ్ళు పాత నిబంధనలో. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చిన తర్వాత ఆయన నేర్పించిన ప్రార్థన ఏంటి? మా అందరికి నేర్పించిన ప్రార్థన. ఆ రోజు శిష్యులు అడుగుతారు, పరలోకమందున్న మా తండ్రి. మన శారీరకంగా తండ్రులు మనకి సరిగా చూసినా చూడకపోయినా, ఒక పిల్లల్ని ఒకలా చూసి మరొక పిల్లల్ని ఇంకొకలా చూసినా, అసలు తండ్రి లేకపోయినా శారీరకంగా భూమి మీద మనకెవరున్నారు? పరలోకమందున యేసయ్యకు తండ్రే, మనకు తండ్రి. యేసయ్య అందుకే మనకు నేర్పించిన పాఠం ఏంటి అంటే ప్రార్థన. ఆ రోజు పరలోకమందున్న మా తండ్రి. మా సమస్యలన్నీ కూడా ఆయనకి చెప్పుకోండి. ఆయన సమయంలో మాట చివరిలో ఆయన మంచులో ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, నేను ఆర్మీకి హెడ్గా ఉండాలి, సైన్యాధిపతిగా ఉండాలి. నేను చనిపోయినప్పుడు కూడా, జీవించినంత కాలము ఆయన యుద్ధాలు చేశాడు, సైన్యాధిపతిగా ఉన్నాడు. చనిపోయినప్పుడు కూడా అన్నాడు ఆయన మాట, నేను సైన్యాధిపతిగా ఉండాలి, హెడ్గా ఉండాలన్నాడు. అలాగే ఎలిజబెత్ రాణి, ఆమె గొప్ప యువరాణి. ఆ రోజుల్లో చాలా సంపాదించింది. ఆమె చనిపోయే సమయంలో పలికిన చివరి మాట ఏంటంటే, ఒక్క క్షణంలో అన్ని మాయైపోయినాయి అందంట. జస్ట్ ఎ మూమెంట్, ఒక్క క్షణము మొత్తం అయిపోయింది. ఆవిడంతా సంపాదించింది, అంత భోగ యోగాలు అనుభవించింది, కానీ ఒక్క క్షణంలో అంతా మాయమైపోయింది. ఒక ఆయన అన్నాడు, డబ్బుతో మనం అన్నీ కొనలేము అన్నాడు. యేసయ్య ఏమన్నాడు చివరి మాట? తండ్రి నీ చేతికి నేను నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మనం ఏమంటాము చివరి మాట? ఏదో గ్రంథము 31వ వచనంలో అది చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు నీ వశములో నున్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరువా నుండి నన్ను రక్షింపుము. అచారం. ఇది కూడా ప్రవచన కీర్తనే. ఎందుకంటే మన 31వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఉంటుంది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. 7వ మాట మనం చదివింది అది. దావీదు కూడా ఆ ప్రవచన వాక్యం ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. 15వ వచనం ఏమంటాడు? నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. మన సమయం ఎవరి చేతిలో ఉంది? ఉద్యోగాలు ఇచ్చే చేతిలో లేవు, లేకపోతే మన చేతులు లేవు. నేను ఎప్పుడు వరకు జీవించాలో, పడుకునే ఉదయం ఎంతమంది లేస్తారో మన చేతులు లేదు. మన ప్రాణం మన చేతులు లేదు. సో మన ప్రాణం కానీ మన కాలగతులు కానీ ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. యేసయ్య సిలువ మీద చనిపోయినప్పుడు ఆయన ఒకసారి ఆ బాధతో, ఏంటి దేవా నన్ను ఇలా విడిచిపెట్టేసావు అన్నాడు. కానీ చివరి మాట వచ్చేసరికి ఆయన చనిపోయినప్పుడు సమాప్తమైంది అని తర్వాత అన్నాడు, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను అన్నాడు. మనం కూడా అటువంటి రక్షణ మనం కలిగి ఉన్నట్లయితే, యేసయ్యని మనం నమ్ముకుంటే, ఒక వాగ్దానంతో ఆయన మళ్ళీ ఏ విధంగా తిరిగి లేచి ఆయన మూడో దినాన్ని ఎలాగైతే లేచాడో ఆ విధంగా మనం కూడా చనిపోయిన తర్వాత కూడా ఏమవుతాం? మనకు ఆ నమ్మకం ఉందా? ఏమో బ్రదర్, చనిపోయేది ఎక్కడ ఉంటాం ఎవరికి తెలుసు అంటారా? మనం నిజంగా ఆయనకి ఇచ్చిన రక్షణని మనకు కూడా అదే రక్షణ మనము పొందుకున్నట్లయితే, ఆ రక్షణ ఆనందంతో మనం జీవించినంత కాలము జీవిస్తాము, సంతోషంగా జీవిస్తాము.
ఎప్పుడు చనిపోతామో తెలీదు, కానీ మనకు ఆ డౌట్ కూడా మనకు ఉండదు. ఎప్పుడు చనిపోయినా పర్వాలా, చనిపోతే మాత్రం దేవుడితో నేను కలిసి ఉంటాను. ఆ భరోసా మనకు ఉండాలి. ఆ భరోసా లేకుండా భయంగా డౌట్గా మనం జీవించినట్లయితే అది సరైన క్రైస్తవ జీవితము కానే కాదు. మనం నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నామంటే మనకి దేవుడు మనకి రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ ఆనందం మనం ప్రతిరోజు అనుభవిస్తూ ఉంటాము. ఆనందంలో మనం ఉంటాము. ఆ ఆనందంతో ఎప్పుడు మనం ఏ పరిస్థితి వచ్చినా మనం ఫేస్ చేయగలము. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఒకవేళ అది మరణమైనా కూడా మనము ఫేస్ చేయగలము, ధైర్యంగా ఉంటాము. ఆ ధైర్యం ఏంటంటే యేసయ్యకి తండ్రి ఇచ్చిన ధైర్యము. ఆయన చెంత నేను చేరుతాను అని ఆ ధైర్యం మనకు ఉంటుంది. సో ఈరోజు ఎవరైనా యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య దగ్గరికి చేరాలి అనుకుంటే ఇదే సరైన సమయము, రక్షణ అనే దినము. ఈరోజు ఇంకా నేను ఏదో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇంకా ఏదో కుదిరినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, కుదిరినప్పుడు చర్చికి వస్తాను అనే వాళ్ళు ఉంటే ఇప్పుడే మీరు మీ హృదయంలో మీరు సరిచేసుకోండి. దేవుడితో మాట్లాడండి. దేవా, తండ్రి అయిన దేవా, కుమారుడిని నువ్వు శరీరధారిగా మేము జీవించలాగన, సంతోషంగా జీవించలాగన, మా దినములు ఏ విధంగా ఉంటాయో, మా దినములు ఎలా ముగుస్తాయో మాకు తెలియదు, కానీ మా జీవితం ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ నీవు మాతో ఉంటే మాకు ఆ సెక్యూరిటీ మాకు ఇవ్వుదేవా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, హూ విల్ బి అగెయిన్స్ట్ అస్? మనల్ని ఎవరు ఏం చేయగలరు? దేవుడే మనకుంటే. చుట్టూ ఉన్నవారు మన వైపు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఆయన మీరు 2000 సంవత్సరాల క్రితం ప్రభువా మా కోసము, భ్రష్టులమైన మా కోసము, పాపముగా జీవిస్తున్నాం మా కోసము, ఎన్నిసార్లు సరిచేసినా గద్దించినా మారకుండా ఉన్న మా కోసము ప్రభువా, పాపములో ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మాకు రక్షణ ఇచ్చారు. గడిచినప్పుడు మా రోజులు ముగిన ఉన్నప్పుడు నాయన, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు ప్రభువా, మేము నాయన రక్షణ భాగ్యము మేము కలిగి ఉండి నాయన మీతో పాటు మేము తిరిగి లేవడానికి సహాయం దయచేయండి. అటువంటి గొప్ప భాగ్యము, రక్షణ భాగ్యము నాయన, ఆనందం మాకు అనుగ్రహించండి. ఈరోజు ఎవరైతే ప్రభువా మీ మాటలు విని నాయన ప్రభువా నేను యేసయ్యని నమ్ముకోవాలి, యేసయ్యలాగా జీవించాలి అని అనుకుంటున్నారో వారిని దర్శించి మీకోసం జీవించే భాగ్యం దయచేయండి. మీ సువార్తను అనేక మందికి ప్రకటించే వారిగా మనకు సహాయం దయచేయమని యేసు అనే శ్రేష్ఠ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. చాలా ఆశ్చర్యం. ఇచ్చిన టైం కన్నా ఇంకా త్వరగా ఇచ్చేశారు. గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పవలసిందంతా కూడా చాలా చక్కగా పూర్తిగా చెప్పేశారు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఈ శిలువ ధ్యానాల కూటాల్లో మొత్తం శిలువ ధ్యానాలను అందించేశారు. చాలా సంతోషిస్తాను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా.